9494525644. ఇంటర్మీడియట్ సోషల్. భారతదేశ నైసర్గిక స్వరూపం. జాగ్రఫీ. గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగి ప్రపంచంలోని పురాతన నాగరికత గల దేశాలలో భారతదేశం ఒకటి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సామాజిక ఆర్థిక పురోగతిని సాధించింది. భారతదేశం ప్రపంచంలోని 7వ అతిపెద్ద దేశంగా ఆసియా ఖండం నుంచి వేరుగా ఉంది. ఇది పర్వతాలు, సముద్రంతో హద్దులను ఏర్పరచుకొని దేశానికి ప్రత్యేకమైన భౌగోళిక అస్తిత్వాన్ని కలిగి ఉంది. ఉత్తరాన గ్రేటర్ హిమాలయాలు, దక్షిణ దిశగా హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం భౌగోళిక సరిహద్దులతో వ్యాపించి ఉంది. ప్రపంచంలోని మొత్తం వైశాల్యంలో 2.4% ఉన్న భారతదేశం 7వ అతిపెద్ద దేశం. భారత ఉపఖండంలో భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఉన్నాయి. ఇవి పూర్తిగా ఉత్తర అర్ధగోళంలో ఉన్నాయి. భారతదేశం భౌగోళికంగా ప్రత్యేకమైంది. ఉపఖండంలో విలక్షణమైన లక్షణాలతో అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది. భారతదేశ ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీలలో ఉత్తర అక్షాంశాల వరకు మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్లు విస్తరించింది. 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశం అయిన కర్కటరేఖ భారతదేశం మధ్యలో గుండా వెళుతుంది. దేశాన్ని ఉత్తర దక్షిణంగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. కర్కటరేఖ భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఇవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. దేశంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల మధ్య 2 గంటల వ్యత్యాసాన్ని కలిగి ఉంది. ప్రామాణిక మెరిడియన్ అయిన 82 డిగ్రీల 80 నిమిషాల తూర్పు రేఖాంశం దేశం మధ్య గుండా ఉత్తర దక్షిణ దిశగా వెళుతుంది వస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైంను గ్రీనిచ్ కాలమానం కంటే 5:30 గంటల ముందు ఉంటుంది. స్టాండర్డ్ మెరిడియన్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ సమీపంలోని మీర్జాపూర్ గుండా వెళుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం భారతదేశం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూనియన్లను భారతదేశాన్ని 28 రాష్ట్రాలుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ 8 కేంద్రపాలిత ప్రాంతాలు. భారతదేశ రాజధాని ఢిల్లీ భారతదేశంలో అతిపెద్ద మహానగరం. ప్రాంతాల వారీగా అవరోహణ క్రమంలో 4 అతిపెద్ద రాష్ట్రాలు: రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ప్రాంతాల వారీగా గోవా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం. ముఖ్యమైన వాస్తవాలు: పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి 3 రాష్ట్రాలలో విస్తరించిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం. పుదుచ్చేరి ప్రధానంగా తమిళనాడులో ఉంది. కారైకల్ తమిళనాడులో ఉంది. యానం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మహే కేరళలో ఉంది. భారతదేశం యొక్క దక్షిణ బిందువు అయిన ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ ద్వీపం యొక్క దక్షిణ కోణ భాగంలో ఉంది. మధ్య అండమాన్ తూర్పున ఉన్న భారతదేశం యొక్క చురుకైన అగ్నిపర్వతం అయిన బారెన్ ద్వీపం. నార్కొండామ్ ద్వీపం అగ్నిపర్వత ద్వీపం. ఇది ఉత్తర అండమాన్ యొక్క ఈశాన్య భాగంలో ఉంది. 10 డిగ్రీల ఛానల్ 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండమాన్ దీవులకు నికోబార్ దీవుల నుంచి వేరు చేస్తుంది. డక్కన్ పాస్ దక్షిణ
డక్కన్ పాస్ దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్ మధ్య ఉంది. గ్రాండ్ ఛానల్ గ్రేట్ నికోబార్ సుమత్రా ఇండోనేషియా మధ్య ఉంది. అండమాన్ నికోబార్ దీవులను పచ్చ దీవులు అని కూడా అంటారు. 8 డిగ్రీల ఛానల్ అంటే 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం మినికోయ్ మరియు మాల్దీవుల మధ్య ఉంది. 9 డిగ్రీల ఉత్తర అక్షాంశం మినికోయ్ను లక్షద్వీప్ ప్రధాన ద్వీప సమూహం నుంచి వేరు చేస్తుంది. పాక్ స్ట్రేట్ తమిళనాడు, భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉంది. ఆడమ్స్ వంతెన తమిళనాడు, భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉంది. పంబన్ ద్వీపం ఆడమ్స్ వంతెనలో ఒక భాగం. రామేశ్వరం ఈ ద్వీపంలో ఉంది. పాల్క్ బే ఉత్తరాన, మన్నార్ గల్ఫ్ ఆడమ్స్ వంతెనకు దక్షిణంగా ఉంది. నవంబర్ 2000 సంవత్సరంలో 3 కొత్త రాష్ట్రాలు సృష్టించబడ్డాయి. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ నవంబర్ 1, ఉత్తరాంచల్ నవంబర్ 9, ఉత్తరాఖండ్గా పేరు మార్చబడింది. వాయువ్య ఉత్తరప్రదేశ్లోని పర్వత జిల్లాల నుంచి ఉత్తరాఖండ్, జార్ఖండ్ నవంబర్ 15, బీహార్లోని దక్షిణ జిల్లాల నుంచి ఏర్పాటు చేయబడ్డాయి. 2 జూన్ 2014న తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుండి 29వ రాష్ట్రంగా విభజించారు. ఆ తర్వాత 31 అక్టోబర్ 2019న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 2 కొత్త కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్, కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పాటు చేశారు. 26 జనవరి 2020న యూనియన్ టెరిటరీ ఆఫ్ డామన్ డయ్యూ, యూనియన్ టెరిటరీ ఆఫ్ దాద్రా నగర్ హవేలీలను ఒక యూనియన్ టెరిటరీ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూలలో విలీనం చేశారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రం రాజధాని ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అస్సాం దిస్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పానాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంఫాల్, మేఘాలయ షిల్లాంగ్, నాగాలాండ్ కోహిమా, ఒడిస్సా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గంగ్టాక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాదు, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్ కోల్కతా, మిజోరాం ఐజ్వాల్. ఇవి 28 రాష్ట్రాలు, వాటి రాజధానులు. 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధానులు. అండమాన్ మరియు నికోబార్ దీవులు పోర్ట్ బ్లెయర్, చండీగఢ్, దాదర్ మరియు నగర్ హవేలీ, డామన్ డయ్యూ, సిల్వాసా డామన్, ఢిల్లీ, లక్షద్వీప్ కవరట్టి, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ వేసవికాలం, జమ్మూ శీతాకాలం, లడాక్ లేహ్ వేసవికాలం, కార్గిల్ శీతాకాలం. ఇవన్నీ